విశాఖ మత్స్య దర్శిని జీవీఎంసీ అధికారులు నీలమట్టం చేశారు. బీచ్ రోడ్డులో 25 ఏళ్లుగా ఎంతో మంది పర్యాటకులకు విద్యార్థులకు వినోదాన్ని అందిస్తున్న మత్స్య దర్శిని ఈరోజు అధికారులు కూల్చేశారు. బిల్డింగ్ నిర్మాణం జరిగి 25 ఏళ్లు కావడంతో బిల్డింగ్ను ఖాళీ చేయాలని కాంట్రాక్టర్కు జీవీఎంసీ సూచించింది. దీనికి తోడు మత్స్య దర్శిని కాంట్రాక్టర్ జీవీఎంసీకి డబ్బులు చెల్లించకుండా కోర్టులో కేసులు వేసి కాలయాపన చేస్తుండడంతో జీవీఎంసీ నోటీసులు అందించారు. కోర్టు ఆదేశాలతో కూల్చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రజలకి ఎంతో వినోదాన్ని అందించిన 25 ఏళ్ల నుంచి ఉన్న మత్స్యదర్శిని భవనాన్ని ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు కూల్చుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మత్స్యదర్శిని కాంట్రాక్టర్ జీవీఎంసీకి ఏవైతే ట్యాక్సెస్ రూపంలో పన్నుల రూపంలో డబ్బులు కట్టాలో వాటిని కట్టకుండా, అలాగే మత్స్యదర్శిని నిర్వహించకుండా ఈ బిల్డింగ్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. అయితే దీని మీద కోర్టు కేసులు వేస్తూ ఆ బిల్డింగ్కి సంబంధించిన డబ్బులు ఏదైతే ఆ నిధులు ఉంటాయో అవి జీవీఎంసీకి చెందకుండా అతను పర్సనల్గా దాన్ని ఇప్పటిదాకా కూడా తమ ఆధీనంలో ఉంచుకోవడంతో ఇది ప్రభుత్వ ఆస్తిగా భావించి అసలు ఈ బిల్డింగ్ యొక్క పటిష్టత ఎలా ఉంది, ఈ బిల్డింగ్ యొక్క పటిష్టతని 25 ఏళ్ళు నిర్మాణం జరిపి 25 ఏళ్ళు జరిపింది కాబట్టి ఇది యొక్క పటిష్టతను ఎలా ఉంది అన్నది జీవీఎంసీ అధికారులు ఏయూ ఇంజనీరింగ్ సిబ్బందితో తనిఖీలు చేయించి దాని మీద ఒక రిపోర్ట్ని తీసుకోవడం జరిగింది. అయితే బిల్డింగ్ కూడా పూర్తిగా 25 ఏళ్ల నిర్మాణం తర్వాత దాని పటిష్టత అంత ఏమాత్రం బాగుండలేదు. ఒకవేళ ఎవరైనా పర్యాటకులు వస్తే ఏదైనా ప్రమాదం జరిగితే కనుక అత్యంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవచ్చు అన్న ఒక నివేదికను తయారు చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. దీంతో జీవీఎంసీ అధికారులకి ఈ భవనాన్ని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేయమని ఒక ఆదేశం కూడా రావడం జరిగింది. దీంతో ఈ భవన నిర్మాణాన్ని ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. అయితే 25 ఏళ్ల నుంచి కూడా ఇది ప్రజలకి ఇక్కడ అంటే వివిధ మత్స్య సంపదకు సంబంధించి అరుదైన మత్స్య జాతులు, అలాగే సముద్ర జీవులకు సంబంధించి ఒక ఎక్వేరియంగా అంటే ఒక మ్యూజియంగా దీన్ని ఇప్పటిదాకా కూడా నిర్వహించారు. ప్రజలకి అది అందుబాటులోకి తేవాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కోర్టు కేసుల నేపథ్యంలో దాన్ని తీసుకురాలేకపోయారు. దీంతో ఇటు నిర్వహణ లేక అటు అధికారులకి ఏదైతే జీవీఎంసీకి రావాల్సిన రాబడి రాక ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద వెంటనే చర్యలకి పూనుకోవాలన్నది జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు ఈరోజు ఇక్కడ ఈ భవనాన్ని అయితే మాత్రం పూర్తిగా నిర్మూలన చేస్తున్నారు. దీని తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయి, కోర్టు ఆదేశాల ప్రకారం జీవీఎంసీ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అనేది చూడాలి. అయితే విశాఖపట్నం వచ్చే ప్రతి పర్యాటకుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మత్స్యదర్శినిని సందర్శించి ఆ లోపల ఉన్న అరుదైన జాతుల్ని, అరుదైన జీవజలాల్ని కూడా చూసి ఆనందించేవారు. అయితే ఇప్పటి నుంచి కూడా ఇక అవకాశం ఉండదు. కానీ ఏదేమైనా ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ఆస్తుల్ని పరిరక్షించడం ప్రధానమైన బాధ్యత కాబట్టి జీవీఎంసీ అధికారులు అయితే నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. త్వరలో జీవీఎంసీ ఆధ్వర్యంలోనే ఒక మత్స్యదర్శిని కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. వచ్చే ప్రజలకి, పర్యాటకులకి కూడా కనువిందు చేసే విధంగా, వినోద విజ్ఞానాన్ని పంచే విధంగా ఇక్కడ ఒక సముద్ర అధ్యయనాలకు సంబంధించి, సముద్ర జీవులకు సంబంధించి ఒక ఎక్స్పో లాంటిది అంటే అదే మత్స్యదర్శిని లాంటిది జీవీఎంసీ అంటే ప్రభుత్వ ఆధీనంలోనే ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది కూడా ప్రజల నుంచి ప్రత్యేకమైన వినతులు కూడా అందుతూ ఉన్నాయి. దీని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశం. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ.